హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ విత్ రోషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గిట్లో 3 స్టేజ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలానే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. 3 స్టేజ్ ఆర్కిటెక్చర్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి వర్కింగ్ డైరెక్టరీ, సెకండ్ స్టేజ్ వచ్చేసి స్టేజింగ్ ఏరియా, థర్డ్ స్టేజ్ వచ్చేసి గిట్ డైరెక్టరీ ఆర్ లోకల్ రిపోజిటరీ అయితే అంటాం. ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకైతే ఒక సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సపోజ్ మీకు ఒక షాప్ అయితే ఉంది, ఒక క్లాత్ షాప్ అనేది, అండ్ మీరైతే హోల్సేల్ రిటైలర్ దగ్గర నుంచి కొన్ని క్లాత్స్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటారు. మీకు ఏదైతే నచ్చిందో అదైతే ఇంపోర్ట్ చేసుకొని మీరు ఒక గోడౌన్లో అయితే స్టోర్ చేసుకుంటారు, రైట్? దాని తర్వాత మీకు షాప్లో అనేది రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు మీరు షాప్లో అయితే తెచ్చుకుంటారు. ఇలా ఇక్కడ కూడా ఏంటి అంటే వర్కింగ్ డైరెక్టరీ అంటే మీరు హోల్సేల్ రిటైలర్ కాడ నుంచి మీరు ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటారో అక్కడ ఐటమ్స్ని వర్కింగ్ డైరెక్టరీ అంటాం. ఇక్కడ ఐటమ్స్ ఏంటి అంటే ఫోల్డర్ అన్నమాట. సపోజ్ ఒక ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్లో ఇద్దరు డెవలపర్స్ అయితే ఉన్నారు, డెవలపర్ ఏ అండ్ డెవలపర్ బి. డెవలపర్ ఏ ఏం చేస్తాడంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఒక కోడ్ ఎడిటర్లో దాంట్లో ఫైల్స్ అయితే క్రియేట్ చేస్తాడు. ఫ్రంట్ ఎండ్ కాబట్టి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ అయితే క్రియేట్ చేస్తాడు. ఈ ఫైల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఒక జావా స్క్రిప్ట్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అయితే యూఐ మీద వర్క్ చేస్తాయి, అండ్ జావా స్క్రిప్ట్ వచ్చి లాజిక్ మీద అయితే వర్క్ చేస్తుంది. హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ ఫైల్స్లో ఏం ఇష్యూస్ లేవు కాబట్టి తనైతే స్టేజింగ్ ఏరియాలోకి అయితే మూవ్ చేద్దాం అనుకుంటున్నాడు. అంటే మనం ఏంటంటే ఒక హోల్సేల్ రిటైలర్ కాడ మనకు ఏదైతే కావాలో అవే తెచ్చుకుంటాం, రైట్? తను ఇప్పుడు మీ షాప్ అయితే మెన్స్ క్లాతింగ్ అనమాట. ఇంకా అక్కడ ఉమెన్స్ క్లాతింగ్ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా డిజైన్స్ ఏదైతే కావాలో మీరు అదే అయితే తెచ్చుకుంటారు, రైట్? ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి ఏ ఫైల్స్ అయితే కావాలో ఆ ఫైల్స్నే మనం స్టేజింగ్ ఏరియాలోకి అయితే మూవ్ చేసుకుంటాం. ఇక్కడ స్టేజింగ్ ఏరియా ఏంటి అంటే మీరు గోడౌన్లో అయితే స్టోర్ చేసుకుంటారు కదా, అలానే ఇక్కడ స్టేజింగ్ ఏరియా అయితే అంటే మీకు ఏదైతే కావాలో ఆ ఫైల్స్ అనేది స్టేజింగ్ ఏరియాలోకి అయితే మూవ్ చేసుకుంటారు. ఇక్కడ స్టేజింగ్ ఏరియాలోకి వచ్చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే మీకు రిక్వైర్మెంట్ కావాలో అప్పుడు మీరు షాప్లో అయితే మీరు క్లాత్స్ అనేది డిస్ప్లే చేసుకుంటారు, రైట్? అలానే ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే లోకల్ రిపాజిటరీలోకి పుష్ చేద్దాం అనుకుంటున్నామో స్టేజింగ్ ఏరియా నుంచి కమిట్ చేసుకొని మనం లోకల్ రిపాజిటరీలోకి అయితే స్టోర్ చేసుకుంటాం. దాని తర్వాత మనం లోకల్ రిపాజిటరీ నుంచి రిమోట్ రిపాజిటరీ లైక్ గిట్హబ్ క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫామ్లో మనం అయితే పుష్ చేసుకుంటాం. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా అప్కమింగ్ వీడియోస్లో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.